ఇండియాకి బద్ధశత్రువు అనుకున్న పార్టీ బంగ్లాదేశ్లో గెలిచింది. కానీ మన మోడీ గారు మాత్రం ఆ పార్టీ గెలిస్తే రియాక్షన్ వేరేలా ఇచ్చారు. ఆ రియాక్షన్ వెనుక ఒక మాస్టర్ ప్లాన్ ఉంది. బంగ్లాదేశ్ రాజకీయాల్లో ఒక పెద్ద చేంజ్ వచ్చింది. ఇన్నాళ్ళు గవర్నమెంట్ లో ఉన్న పార్టీ చిత్తుగా ఓడిపోతే బిఎన్పి పార్టీ ఏకంగా 212 సీట్లతో క్వీన్ స్వీప్ చేసింది. తారిక్ రెహమాన్ నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ కాబోతున్నారు. అయితే ఇక్కడ మనకు రావాల్సిన డౌట్ ఒక్కటే, బిఎన్పి పార్టీ ఇండియాకు ఫ్రెండా లేక ఎనిమియా? గతంలో ఈ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇండియాకు చుక్కలు చూపించింది. బిఎన్పి అంటే బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ. దీనికి ఇప్పుడు లీడర్ తారిక్ రెహమాన్. ఈయన బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా కొడుకు. గతంలో ఈ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇండియాని చాలా ఇబ్బంది పెట్టింది. ఆ టైంలో ఈశాన్య రాష్ట్రాల ఉగ్రవాదులకు బంగ్లాదేశ్ అడ్డాగా మారింది. పాకిస్తాన్, చైనాలకు కూడా ఈ పార్టీ చాలా దగ్గరగా ఉండేది. అలాంటి పార్టీ ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చింది. గతంలో అలా ఉన్నా ఇప్పుడు మోడీ గారు వెంటనే రియాక్ట్ అయ్యి తారిక్ రెహమాన్ కి శుభాకాంక్షలు చెప్పడంలో ఒక పెద్ద ప్లాన్ ఉంది. మనకు బంగ్లాదేశ్ తో 4000 కిలోమీటర్ల అతిపెద్ద సరిహద్దు ఉంది. అక్కడ ఏ పార్టీ అధికారంలో ఉన్నా వారితో స్నేహంగా ఉంటేనే మన బోర్డర్ సేఫ్ గా ఉంటుంది. లేకపోతే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ పెరిగిపోతారు. అందుకే మోడీ ఫ్రెండ్షిప్ హ్యాండ్ ఇచ్చారు. మనం గనక బిఎన్పి పార్టీని దూరం పెడితే వాళ్ళు పూర్తిగా చైనాకు దగ్గరవుతారు. అది ఇంకా డేంజర్. మోడీ గారి నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ ప్రకారం పక్కోడితో గొడవ కంటే స్నేహమే బెటర్. చూడాలి మరి రాబోయే రోజుల్లో తారిక్ రెహమాన్ సపోర్ట్ ఇండియాకి ఉంటుందో లేదో.